ఏంటంటే యూట్యూబ్ నుంచి అయితే డబ్బు వచ్చేసింది మరి మనకైతే, అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇది అసలు చేయొద్దని అనుకున్నాం కానీ మనం బాధ విషయాలన్నీ చేస్తాము, మరి సంతోషాన్ని కూడా మనం పాలు పంచుకోవాలి కదా. ఎందుకంటే బాధలే పాలు పంచుకుంటే అది మనం మనుషులం కాదు కదా, కాకపోతే మన సంతోషాన్ని కూడా పాలు పంచుకోవాలని మేము అనుకున్నాం కాబట్టి ఈ వీడియో చేద్దాం. ఈ వీడియో వద్దనుకున్నాం కానీ అన్నీ చెప్తాం కాబట్టి ఈ విషయం కూడా చెప్పాలని వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ అనుకుంటారు ఇది చెప్తున్నారు ఏంది ఈ టైంలో అని అనుకుంటే, ఈ టైంలో ఇది జరిగింది కాబట్టి చెప్తున్నాం అనమాట. యూట్యూబ్ నుంచి అయితే డబ్బు వచ్చింది, నేనైతే బ్యాంక్ అయితే వెళ్ళి తీసుకురావడం అయితే జరిగింది అనమాట. నిన్న తీసుకొని వచ్చిన కాకపోతే వీడియో చేయొద్దని అనుకున్నాను, ఎందుకంటే ఏమో నాకు అంత మనసు అంతా ఎట్లనో ఉంది. కాకపోతే లత మాత్రం ఖచ్చితంగా చేద్దాము, ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం అంటావు కదా నువ్వు, ఖచ్చితంగా చేద్దామని అన్నది. అందుకోసమే పాప బాబు మాత్రం కింద పడుకున్నారనమాట. మేము వచ్చినాము, అమ్మాయి యొక్క పిల్లల దగ్గర ఉంది. మరీ ఎక్కువ అయితే లాగాల్సినంత అవసరం కూడా లేదనమాట. మరి లాంగ్ చేసి ఏదో దీని గురించి సోది చెప్పి ఇంతనా అంతనా అని చెప్పడానికి ఏం లేదు. ప్రతిసారి చేసి పెడతాం కాబట్టి ఈసారి కూడా చేయాలని, మేము ఎంత బాధలో ఉన్నా కూడా చెప్పాలని చెప్తున్నాము. కాకపోతే వద్దు దిష్టి అని అంటారు. దిష్టి మాకు యూట్యూబ్ నుంచి ద్వారా మాత్రం ఎప్పుడూ దిష్టి అయితే తాగలేదు, ఎందుకంటే అందులో ఆశీర్వదించే వాళ్ళు లక్షలలో ఉన్నారు కాబట్టి ఎవరైనా బ్యాడ్గా అనేవాళ్ళు ఒక్కరు ఇద్దరు అన్నా కూడా వాళ్ళ దిష్టి ఏం తగలదు మనకు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి అయితే బాగానే ఉన్నాం, కానీ ఈ సిచ్యువేషన్లో కూడా మీకు అంటే మా విషయాలన్నీ మీకు చెప్తాం కాబట్టి ఈ విషయం కూడా చెప్పాలని అనుకుంటున్నాం. సిచ్యువేషన్ ఎట్లా వచ్చినా కూడా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మేము మీతోటే షేర్ చేసుకుంటాం, ఎందుకంటే మీరు తప్ప మాకు ఎవరు లేరు కాబట్టి ఈ వీడియో కూడా చేసి పెడతాం అనమాట. మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతోటే షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ బాధాకర విషయాలు అయితే మీతో కూడా షేర్ చేసుకున్నాము. మాకైతే చాలామంది సపోర్ట్ అయితే ఇచ్చినారు, కాకపోతే కొంచెం దానిలోంచి బయటపడే వరకు మాత్రం కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఒకరి చేతిలో మోసపోవడం అంటే అది చాలా ఆషామాషి కాదనమాట. ప్రాణం పోయి మళ్ళీ తిరిగి వచ్చినంత ఘోరంగా మోసపోవడం అయితే చాలా ఘోరం, మనసుకు తీసుకోలేకున్నాం. ఎందుకంటే అంత నమ్మినాం, అంత బాగా మాట్లాడినారు కాబట్టి అంత నష్టం చేసిన అన్ని చేసుకున్న తర్వాత ఇలా జరుగుతుంది అన్ని మాకేందో అన్ని. ఒక మనిషి మనసుని ఎరగొట్టడం మాత్రం అది చాలా వరకు రాంగు. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే చుంచుబా ఇది అసలు చేయొద్దని అనుకున్నాం కానీ మనం బాధ విషయాలన్నీ చేస్తాము, మరి సంతోషాన్ని కూడా మనం పాలు పంచుకోవాలి కదా. ఎందుకంటే బాధలే పాలు పంచుకుంటే అది మనం మనుషులం కాదు కదా, కాకపోతే మన సంతోషాన్ని కూడా పాలు పంచుకోవాలని మేము అనుకున్నాం కాబట్టి ఈ వీడియో చేద్దాం. ఈ వీడియో వద్దనుకున్నాం కానీ అన్నీ చెప్తాం కాబట్టి ఈ విషయం కూడా చెప్పాలని వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ అనుకుంటారు ఇది చెప్తున్నారు ఏంది ఈ టైంలో అని అనుకుంటే, ఈ టైంలో ఇది జరిగింది కాబట్టి చెప్తున్నాం అనమాట. యూట్యూబ్ నుంచి అయితే డబ్బు వచ్చింది, నేనైతే బ్యాంక్ అయితే వెళ్ళి తీసుకురావడం అయితే జరిగింది అనమాట. నిన్న తీసుకొని వచ్చిన కాకపోతే వీడియో చేయొద్దని అనుకున్నాను, ఎందుకంటే ఏమో నాకు అంత మనసు అంతా ఎట్లనో ఉంది. కాకపోతే లత మాత్రం ఖచ్చితంగా చేద్దాము, ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం అంటావు కదా నువ్వు, ఖచ్చితంగా చేద్దామని అన్నది. అందుకోసమే పాప బాబు మాత్రం కింద పడుకున్నారనమాట. మేము వచ్చినాము, అమ్మాయి యొక్క పిల్లల దగ్గర ఉంది. అది మళ్ళీ ఎందుకనంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఏంటంటే యూట్యూబ్ నుంచి అయితే డబ్బు వచ్చేసింది మరి మనకైతే, అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ మరీ ఎక్కువ అయితే లాగాల్సినంత అవసరం కూడా లేదనమాట. మరి లాంగ్ చేసి ఏదో దీని గురించి సోది చెప్పి ఇంతనా అంతనా అని చెప్పడానికి ఏం లేదు. ప్రతిసారి చేసి పెడతాం కాబట్టి ఈసారి కూడా చేయాలని, మేము ఎంత బాధలో ఉన్నా కూడా చెప్పాలని చెప్తున్నాము. కాకపోతే వద్దు దిష్టి అని అంటారు. దిష్టి మాకు యూట్యూబ్ నుంచి ద్వారా మాత్రం ఎప్పుడూ దిష్టి అయితే తాగలేదు, ఎందుకంటే అందులో ఆశీర్వదించే వాళ్ళు లక్షలలో ఉన్నారు కాబట్టి ఎవరైనా బ్యాడ్గా అనేవాళ్ళు ఒక్కరు ఇద్దరు అన్నా కూడా వాళ్ళ దిష్టి ఏం తగలదు మనకు. లక్షలలో మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, లక్షలలో మమ్మల్ని దీవించే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది చూపించినా కూడా మాకు దిష్టి తగలదు. మేము అందుకోసమే మా ప్రతి ఒక్క ఎమోషన్ని మీతోటే షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాం. మరి లాంగ్గా ఏదో సృష్టించడానికి మాత్రం సానుభూతి మాత్రం కాదనమాట, ఎందుకంటే మా ప్రతి ఒక్క ఎమోషన్ మీతో ఎంత బాధలో ఉన్నా కూడా మా విషయాన్ని చేరవేయాలి కాబట్టి చేస్తున్నాం అంతే. ఎందుకంటే మా సంతోషాన్ని ఏదైనా కూడా మీతోటే పాలు పంచుకున్నాం, మా బాధను కూడా మీతోటే పాలు. ఇప్పుడున్న పరిస్థితిలో వీడియో వద్దు ఏమొద్దు అన్నాడు కాబట్టి, కానీ తను ఎప్పుడు చెప్తాడు కాబట్టి మన విషయాలు అన్నీ చెప్తాం కదా, ఇది కూడా చెప్పాలని నేను పట్టుబట్టి చేయించినాను. అదనమాట. యూట్యూబ్ నుంచి అయితే డబ్బు వచ్చింది, ఇంటికైతే తీసుకొని వచ్చిన. అది మళ్ళీ ఇప్పుడే తెచ్చిన, పొద్దున తెచ్చిన అంటే ఓవర్ యాక్షన్ ఉంటుంది. నిన్న తీసుకొని వచ్చిన అనమాట. ఎంత వచ్చింది యూట్యూబ్ నుంచి డబ్బు అంటే మాత్రం మనకు, నేను ఎందుకంటే చెప్పొచ్చో చెప్పకూడదా, కాకపోతే నేనైతే డైరెక్ట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. యూట్యూబ్ నుంచి డబ్బు వచ్చిందని చూపిస్తాను, ఒక కట్ట చూపిస్తాను. కాకపోతే ఇది ఎంత డబ్బు వచ్చింది అనేది మాత్రం నేను డైరెక్ట్గా మీకు కన్వే అయిపోతుంది, ఆ విధంగా చెప్తాను అనమాట. ఎందుకంటే
నేను మళ్ళీ చెప్పను, ఖర్చుల వరకు వచ్చేసింది మరి సారీ ఉంటానని ఏం చెప్పట్లేదు. ఈ ఫోను 10,000 అయితే ఇట్లాంటి ఫోన్లు 3 తీసుకోవాలి. 3 తీసుకోగలం అనమాట. అంటే మీకు అర్థమైపోయింటుంది, ఈజీగా కన్వర్ట్ అయిపోయింటుంది. కాకపోతే నేను కొంచెం ఏదో ఇట్లా ముక్కేదంటే ఇట్లా తిరిగేసి వచ్చి ఇట్లా చూపిస్తాను అనమాట. అదే విషయం అయితే అదే, ఇట్లా తిరిగేసి వచ్చి చూపించిన ముక్కిదే, ఇట్లా తిరిగేసి చూపించిన ముక్కిదే. మీకైతే డబ్బులు అయితే కన్వే అయిపోయిందని నేను అనుకుంటున్నా. అది కాకపోతే కొంచెం సిచ్యువేషన్ అయితే కొంచెం బాగాలేదు. మాకైతే మీ అందరి సపోర్ట్ కావాలి, మీ అందరి సపోర్ట్ కూడా ఇస్తున్నారు, మాకైతే చాలా సంతోషము. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇట్లానే ఉండాలి. మాకైతే చాలా వరకు అయితే ధైర్యం అయితే ఇస్తున్నారు అనమాట, చాలా సంతోషము. అందుకోసమే కొంచెం ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మొహం అంతా అట్లా జిడ్డుగా అట్లా పెట్టుకొని ఇట్లా నేను లుంగి కట్టుకోవడం అయితే చాలా వరకు తక్కువ. ఏమో నాకంత ఏమో అన్నకు అట్లా ఎవరికి కొంచెం మనసు అంతా చాలా బాధగా ఉందన్నమాట. ఏం డైజెషన్ ఏం అవుతలేదు మాకు. ఎందుకంటే అంత దగ్గరకు వచ్చిన టైంలో ఇట్లా జరగడం అంత దెబ్బ పడుతుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి చాలా వరకు అయితే డిసప్పాయింట్ ఉంది. చాలా వరకు కూడా అసలు ఏం తీసుకోలేకపోతున్నాం మేము. ఏం అర్థమవుతలేదు నాకు. ఏమో ఏది జరిగినా మన మంచి కోసమే కాబట్టి మేము ఆ విధంగా అయితే తీసుకుంటున్నాం అనమాట. ఈరోజు అయితే మా ఇంట్లో మాత్రము పప్పు అన్నము. మరి మీ ఇంట్లో ఏం కర్రీనో నాకైతే తెలియదు. మేమైతే ఈరోజు పప్పు అన్నంతో భోజనం అయితే చేస్తున్నాము. చిన్న తొందరగా కోలుకోవాలని మాత్రం ప్లీజ్ బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి. ఎందుకంటే చాలా మెంటల్ టెన్షన్ ఇంకెక్కువ ఉంది. టెన్షన్ మాత్రం ఎక్కువ ఉందన్నమాట. అన్నీ కుదుట పడతాయి చిన్న అని చెప్పినా కూడా టెన్షన్ మాత్రం ఎక్కువ తీసుకుంటున్నాడు. మనసుకు తీసుకున్న తర్వాత సడన్గా జరిగితే ఎవరు ఉండలేదు. ఒంటికి తగిలిన గాయము ఏదైనా ఆయింట్మెంట్ తోటి ట్రీట్మెంట్తో తగ్గుతుందేమో, మనసుకు తగిలిన గాయం మాత్రం అసలు తగ్గదు. సరే, ఏది జరిగినా మన మంచికి, ఏది జరిగినా మన మంచిగా అని అనుకుంటాం కానీ అది ఎంత డిసప్పాయింట్ ఉంటుంది. అసలు మేము అసలు ఏం డైజెషన్ చేసుకోవట్లేదు అంత. దానికంటే ఇది తీసుకున్నాడు కాబట్టి దేవుడు దానికంటే పెద్ద సంతోషం ఏదో ఇస్తాడని నేనైతే అనుకుంటాను. మనం అంతవరకు సంతృప్తి పడాల్సిందే కానీ ఇక నమ్మి మోసపోవద్దు. నమ్మించే వాళ్ళు నమ్మిస్తానే ఉంటారు, మోసపోవడం మాత్రం మన తప్పు. మాకైతే అది బాగా అయితే అర్థమైంది. ఇక మరి ఉంటాము. మేమైతే పప్పు అన్నంతో తినాలి. ఇప్పుడే మధ్యాహ్నం 3 అవుతుంది అనమాట. మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నా, యూట్యూబ్ నుంచి అయితే డబ్బు వచ్చేసింది, చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఏమంటారు చూసిండ్రా, కొంచెము బాధలో కొంచెం సంతోషం అన్నట్టుగా యూట్యూబ్ నుంచి డబ్బు వచ్చింది. ఇది 10,000 అయితే ఇలాంటి 3 కొనుక్కోవాలి. ఇలాంటి ఫోన్లు 3 కొనుక్కోగలం. మరి ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి మంచి వీడియోస్తో మేము అందరికీ వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్. పప్పు తీసుకుంటాం. నేనైతే పప్పు చేసేసిన అండి. లతకైతే కొంచెం ఇబ్బంది ఏం పెట్టట్లేదు, ఎందుకంటే పిల్లల వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి. వేడి ఏం లేదు, నేను అన్నం తీసుకొని వస్తాను. మరి ఉంటాము.